దళిత వర్గాలకు అందించాడు సహకారం. అది ఇంటూరు గారి తెచ్చిన ఆకారం. వాళ్ళకి ఇవ్వటం ఎందుకు అవుతుంది భారం? వాళ్ళకేమైనా మనము పెట్టుకుంటావా బేరం? ఇంతకాలం ఇవ్వకపోవటమే నేరం. ఇంటూరు గారు ఏరండి చూపించాడు సేవలో సారం, ప్రజలకు పెట్టాడు ఆహారం. అది కందుకూరు నాయకుల వ్యవహారం. సమస్యలు చేశాడు పరిష్కారం. అందుకే మీ ఆహ్వానాన్ని తిరస్కారం. చిన్నవాడివైనా శిరస్సు వంచి నమస్కారం. ఒక్కొక్కడు ఎందుకంటే జన్మదిన శుభాకాంక్ష. ఆయనకు రోజు జన్మదినం. ఎందుకంటే ఆయన వలన ఆరోగ్యంతో ఉన్నారు జనం. ఆయన ప్రభుత్వం నుంచి ఇప్పించిన ధనం ఈ రోజు రోగులకు అయింది ఇంధనం. మీ అందరి తరఫున మీకు వందనం, అభివందనం. వారి వంశమే రాజకీయాలకు ప్రాణం. వారి వంశమే చేసింది రాజకీయ గానం. వాళ్ళకు ప్రజలు తప్ప వేరే ధ్యానం. ఏ ప్రజలు ఉండకూడదని తప్పిస్తారు దీనం. అటువంటి గొప్ప వ్యక్తుల వంశమే మన ఆనం. అటువంటి ఉండండి సార్, మేము బ్రాహ్మణులు, మేము ఆశీర్వదించాలి. యూ హ్యావ్ దట్ రైట్. ఆయనే గెలిపించుకుంటారు. మళ్ళా ఆయనే ఉండాలంటారు. పిల్ల జిల్లా అందుకే చెల్లింది ప్రకాశం జిల్లా, పరిగెత్తుతాడు దామన్ జనాలు ఎప్పుడు వాళ్ళ వెంటే, వాళ్ళతో ఉండదు తంట. వాళ్ళ ఫోటోలు ఉంటాయి ప్రతి ఇంట. వాళ్ళు గమనిస్తారు ప్రజలు ఒక కంట. మేము నెల్లూరు అయినా తిరుగుతుంటాం ఒంగోలు వెంట. కారణం దానికి మాకుంటా. ఇక తరగని సిరి ఎనుగడు డాబు సరి, ప్రేమ మీదనే గురి. అందుకే ఆయన కల్పించుకుంది కనిగిరి. వారేసి ఉగ్ర నరసింహారెడ్డి గారు ఎక్కడ? నాకేముంటే ఏమయ్యా హోదా, ప్రజల ముందు మేము ఎప్పుడు సాదా. వాళ్ళకు సేవ చేయకపోవడం మాకు బాధ, వాళ్ళ వల్లే మా జీవిత గాథ అనేవాడే రవిచంద్ర బీద. ఇటువంటి మహానుభావులు ఉన్నారు ఒక్కొక్కరు. వాళ్ళకు ప్రజలకు తెలుసు ప్రజల గోడు. వర్క్ లో చూపిస్తారు స్పీడు. వాళ్ళు ప్రజల్ని చేస్తున్నారు గైడు. అందుకే మేమంతా ఉన్నాం వాళ్ళ సైడు. వెనకాల చూపించింది వాళ్ళ సైడు. పరిగెత్తి వచ్చాడు సంతనూతల పాడు. ఏడు ఎక్కడ బాస్? ఒక్కొక్కరు గురించి చెప్పాలంటే, అతను మా శిష్యుడైతే దేంతో పడ్డాడు రాజీ. వచ్చాడు ఇక్కడి నుంచి ఎదిగేది ఒక స్టేజీ. ఏ పని అయినా ఈజీ. అతనే నూకసాని బాలాజీ. ఇటువంటి గొప్ప వ్యక్తులతో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం అంతా జరుగుతుంటే ఆ మనిషి మాత్రం ఎరుగడే ఎటువంటి గోల. ఆయన లోపల మాత్రం రగిలే జ్వాల. ఆ కొండేపులో పాడుతాడు ఆ జ్వాల. అది నాకు తెలియదు ఎలా గోల. ఆయన ఇంటి పేరే డోల. మీరు మీలాంటి గొప్ప వ్యక్తులందరూ, నిజంగా నాగేశ్వరరావు గారు మీరు ఎమ్మెల్యే మీరు అంటే నేను 72 ఏళ్ళ ఏజీ. ఐ హ్యావ్ దట్ ఇమేజీ. కొంచెం నా మాటలను చేయండి మేనేజీ. ఎందుకంటే మీకు ఇవ్వాలి కదా ఎంకరేజీ. కారణం మీరు ఉంది కరేజీ. అది ఎవరు చెప్పకపోతే డ్యామేజీ. అందుకే పరిగెత్తే ఈ స్టేజీ మిమ్మల్ని ఆశీర్వదించిన కారణం నా ఏజీ. దీన్ని తెలుసుకొని నాగేశ్వరరావు గారు డోలా బాల వీరాంజనేయ స్వామి గారి యొక్క తోడ్పాటుతో, ఆనం రామనారాయణ రెడ్డి గారి అండదండతో, మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి మంచి మనసుతో చూపిస్తున్నాడు డేరు. మిత్రమా 3 ఏళ్ళు తీసుకో ఈ కేరు. నీకోసం టైంలో ఇస్తా స్పేరు. నీతో కావాలంటే పంచుకుంటా షేరు. మా నాయకుడు అనుమతితో వదిలేస్తా నెల్లూరు. నీతోనే నేను చేరు. తిరుగుతా కావాలంటే ప్రతి ఊరు. ఎందుకంటే నువ్వు మళ్ళా గెలిచి తీరు. అది చెప్పడానికి వచ్చా నీ ఊరు. ఈ ఊరి పేరే కందుకూరు. ఇంకా నాకు ఎక్కువ ఇవ్వలేదు టైము. ఇంకెక్కువ మాట్లాడితే వాళ్ళ దృష్టిలో క్రైము. మళ్ళీ అందరూ నన్ను చేస్తారు బ్లేము. వాళ్ళు ఆడతారు మాటలతో గేము. చల్లా గారు నాకు ఎంత తీసుకొని వచ్చావు నేము. ఇది నీ స్కీము. నేను రావటం నీ డ్రీము. వీళ్ళంతా నీ టీము. మీరే సార్ ఉన్నారు కాము అని తెలియచేస్తూ ఒక్కటి మాత్రం 1982 మార్చి 29 నుంచి పార్టీలో తిరుగుతున్న కార్యకర్తగా, చదువు చెప్పే గురువుగా, పంతులుగా ఆజ్ఞాపిస్తున్నా. కూటమి కలిసుంటే ఉండదు ఓటమి. అందరూ కలిసిమెలిసి చేయాలి చెలిమి. జాగ్రత్తగా ఊదాలి కొలిమి. ప్రజలకు అయినా మనం మాలిమి. నిలబెట్టుకుంటున్నాం ఇచ్చిన ప్రతి హామీ. అవునా కదా గౌరవనీయులు శ్రీ స్వామి? ప్రతి మాట నిలబెట్టుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం 3 ఎప్పుడు కలిసిమెలిసి ఉంటేనే 30 ఏళ్ళు మనదే. 30 ఏళ్ళు మనదే. 30 ఏళ్ళు మీరే. 30 ఏళ్ళు మీరే. ఇంకా నేను ఎవరైనా పొగడటం మర్చిపోయినా, తెలియజేయడం మర్చిపోయినా, పొగడటం అంటే ఆశీర్వదించడం.
Sir, his appearance is very young, sir. His appearance is very young to compare with me. You are always a young man, sir. My blessings to you. ఎవరు సార్? మనమే సార్. మన 72 కుర్రోళ్ళం, చెప్పుకోవడానికే 72. మనం జనాలకు ఫ్రెండ్. మీరు సృష్టించిన మీ వస్తే ఒక ట్రెండ్. అందరూ అయినారు అటెండ్. మీకు ఇచ్చారు జనాలు ఆ కమాండ్. కనుక నేను వస్తున్నది డిమాండ్. అందరూ మన వారి. ఎవరు? మన గిద్దరు ఎమ్మెల్యే గారు ఏరే అశోక్ రెడ్డి గారు ఉన్నాయి. కాలేదా? ఇంకా ఎంతమంది ఎవరైనా మర్చిపోయినా నాకు టైం ఇవ్వలేదు సార్. లేకపోతే నా బ్రహ్మాండంగా ఇంకా చెప్పుండేవాడిని. చెప్పాము చెప్తున్నా. ఆయనకు ప్రజలంటే ఆరాధన. ఆయన పిలిచినప్పుడు నేను పోకపోతే భయపడతాడు ఆవేదన. ఆయన చూడాలని అప్పుడప్పుడు పడతా వేదన. కానీ ఆ ఇంటికి పోతే అక్కడ అందరూ ఏదో ఒక శోధన. మిమ్మల్ని కలవటానికి నాకు ఇంకా తెలియదు వేరే సాధన. అవునా కాదా నాయన జనార్దన? తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఇంకా వాళ్ళు ఆశీర్వదించాలి. ఆ కమిటీ మెంబర్లు అందరూ ప్రమాణ స్వీకారం చేయాలి. నాకు ఈ అవకాశం ఇచ్చి వీళ్ళందరి మనసులో నాకు ఇచ్చే ప్లేసు. నువ్వే నాకు బాసు. ఇక మీరమ్మా మీరు చాలా జాగ్రత్త. ఇది మున్సిపల్ చైర్మన్ తర్వాత అంత ఉన్నత స్థాయిమైన పదవి ఆడవాళ్ళకి ఇచ్చారు. భర్తలు పెత్తనాలు చేయబాకండి. ఇది ఖచ్చితంగా చెప్తున్నా. భర్తలు పెత్తనాలు చేయబాకండి. వాళ్ళని ఎతకనండి. మన తెలుగుదేశం ఆశయమే మహిళలను పైకి తేవాలని. మీరు గమ్మగా కుర్చీలో కూర్చొని ఎక్కడ సిగ్గుపడమంటే అదే సిగ్నేచర్ పడమంటే ఆ నేతరులు సిగ్గుపడుతూ సిగ్గులు పెట్టడాలు కాదు, ఎదగాలి. యు షో యువర్ నాలెడ్జ్, యు షో యువర్ క్రెడిటబిలిటీ, యు షో యువర్ సిన్సియర్ వర్క్. వాళ్ళని ఎదగనిచ్చి వాళ్ళకి అండదండగా వీళ్ళందరూ ఆశిస్తూ ముందుకు నడవాలని తెలియచేస్తూ నా భరత మాతకు కంచు కోట వీళ్ళు ఇచ్చారంటే తప్పరు మాట. వీళ్ళని ప్రకాశం జిల్లాకే కాదు ఆంధ్రప్రదేశ్కే రత్నాల మూట. అందుకే కొన్నేళ్ల నుంచి రాజకీయాల్లో సాగిస్తున్నారు వేట. ఈ రోజు నా అదృష్టం ఇందులో తీసుకున్నాను వాట. వస్తాను సార్ టాటా అని తెలియజేస్తూ బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి.